బాపట్ల జిల్లా మాటూరు మండలం నాగరాజుపల్లి తండా గ్రామంకు చెందిన బానోతు రాంబాబు నాయక్ చిలకలూరుపేటలో గొర్రెలను అమ్మగా వచ్చిన డబ్బులతో ఆటోలో బయలుదేరాడు. ఆటోలో ఉన్న వ్యక్తులు డబ్బులు బెట్టింగ్ పెట్టి 3 బిళ్లలాట ఆడేలా చేసి అతని వద్ద నుండి 17,500 రూపాయలు లాక్కొని అతనిని ఆటోలో నుండి తోసేసి పారిపోయారు. రాంబాబు నాయక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను గుర్తించి చిలకలూరుపేట మండలం కావూరు గ్రామ పరిధి బస్టాండ్ వద్ద 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16,000 రూపాయలు ఆటోని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఆటోలో గతంలో 28వ తారీఖున వరళ్ల మండీలో గొర్రెలు అమ్ముకొని బాణవత్ రాంబాబు నాయక్ అనే అతను వెళ్తా ఉంటే వీళ్ళు ఒక ఆటోలో వెళ్తూ ఉంటాడు. ఈ ఆటోలోనే ఈ యొక్క గేమ్, ఈ బిళ్ళల గేమ్, ఈ గేమ్లో వాళ్ళు గతంలో ఎప్పటి నుంచి చాలా మందిని ఈ రాబరీలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు మొత్తం కలిసి వెహికల్లోనే ఆటోలోనే ఈ ఆట ఆడుతూ ఉంటాడు. కంప్లైనెంట్ ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంటాడు. 1000 రూపాయలు పోగొట్టుకుంటే లేదు అతను వెళ్ళిపోతా ఉంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఆడాల్సిందేనని చెప్పేసి అతన్ని బలంతో చేసి అతన్ని దగ్గర ఉన్నటువంటి 17,800 రూపాయలు వీడు లాక్కోవడం జరిగింది. అతన్ని దించేసి వెళ్ళడం జరిగింది ఈ 6 మంది. అప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వచ్చి 1,15,000 పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద డెకాయిటీ కేసు రిజిస్టర్ చేసాం. ఇన్వెస్టిగేషన్ చేసి ఈ రోజున ఈ బండారు 7 కొండల్ని, శివరాత్రి నాగేంద్రబాబు, జట్టిపాటి నాగరాజు, శివరాత్రి కొండలు, జట్టిపాటి శ్రీను, ఈ 5గురిని అరెస్ట్ చేసి వాడి దగ్గర ఈ 16,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇంకా 1,800 రూపాయలు వేరే ఇంకో ముద్దాయి ఉన్నాడు, అతను పరారులో ఉన్నాడు. అతని దగ్గర 1,800 రికవరీ చేయడం జరుగుతుంది. మరి ఈ ఎంఓ ఈ ఆట పెట్టడం, ఆటోలో తిప్పటం, మంచి అవకాశం చూడటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బండారు 7 కొండలు, శివరాత్రి నాగేంద్రబాబు చేస్తా ఉన్నారు. అది విజయవాడ కూడా ఏదో అక్కడ చేస్తే అక్కడ ఉన్నాయి. తెలివిగా చేశాడు అతను. పాపం 3 బ్రాంచీలు వాడు ఎక్కడైతే ఏలు పెట్టాడో అక్కడ అంతా వాడి పోస్టింగ్ ఇచ్చిన కాడల్లో వాడు ఈ పనులు చేసినట్టున్నాడు. ఇంకా గతంలో ఎక్కడెక్కడ చేశాడో అవి వెలుగులో కూర్చోండవు. సో ఇప్పుడు మీకు తెలియదంట ఫేక్ బాండ్లు అన్ని డిపాజిట్లు ఇచ్చినాయి అంటే మనం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. వాళ్ళ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతవరకు సోఫార్ కంప్లైంట్ లేదు. అంటే పాపం బాధ్యతలు వచ్చి మనం చెప్పుకుంటున్నారే కానీ అది బ్యాంక్ నుంచి అసలు వాళ్ళు ఎవరు పెట్టారు, బ్యాంక్ నుంచి రావాలి, ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదు అనేది. అది బ్యాంక్ నుంచి బహుశా వాళ్ళకి ఒక టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ నుంచి వెరిఫై చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంకు మరి 2 కోట్ల రూపాయల పైన ఉంటే దానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఏజెన్సీకి ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాం. ఒకవేళ అది ఇవ్వకపోతే మనమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. లేదు వాళ్ళకి ఇచ్చారనుకోండి, సిఐడి కానీ సిబిఐ కానీ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఇస్తే అప్పుడు వాళ్ళు చేస్తాం. నాకు తెలియదు.